నమస్తే, నేను మీ నగేష్. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంపండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన సనాతన ధర్మ పరిరక్షణ సభ సందర్భంగా చెలరేగిన వివాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి పరోక్షంగా కొంతమంది సనాతన ధర్మాన్ని వైరస్తో పోలుస్తున్నారు, వాళ్ళ కథ చూడాల్సిందే అనేటట్లు ఒక వార్నింగ్ ఇచ్చారు. దీని మీద ఉదయనిధి స్టాలిన్ కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. ఆ నేపథ్యంలో తమిళనాడులోని డిఎంకే సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ను ఒక ఆట ఆడుకుంటా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు ఏదైతే ఈ రకంగా డిఎంకే సోషల్ మీడియాలో పెట్టి ఉదయనిధి స్టాలిన్ డిగ్రీ కామర్స్, డికే శివకుమార్ డిప్యూటీ సీఎం కర్ణాటక, డిగ్రీ ఇన్ పొలిటికల్ సైన్స్, మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఫెయిల్ అని ఈ రకంగా పోస్టులు పెడతా పవన్ కళ్యాణ్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇదే సందర్భంలో ప్రకాష్ రాజు కూడా సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద పంచులు వేస్తా ఉన్నాడు. సనాతన ధర్మం గురించి మేము చూసుకుంటాము, పరిపాలన గురించి మీరు చూసుకోండి అని చెప్పి ప్రకాష్ రాజు ఒక ట్వీట్ పెట్టడం, ఆ తర్వాత చెన్నైలో జరిగిండే ఒక సభలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం, మేము సమానత్వం వైపు ఏదైతే సెక్యులరిజం వైపే మేము నిలబడతాము, కొంతమంది మతాలను రెచ్చగొట్టేటట్లు మాట్లాడుతున్నారు, దానికి మీరు సపోర్ట్ చేయొద్దనేటట్లు పరోక్షంగా ప్రకాష్ రాజు ఆ సభలో మాట్లాడడం అనేది సినీ వర్గాల్లో మరో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ వివాదానికి పవన్ కళ్యాణ్ గారు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టకుండా నిన్న ట్విట్టర్ వేదికగా మరో పోస్ట్ చేశారు. దాంట్లో ఆయన ఏమంటారంటే, మా తండ్రి తిరువన్నామలలో ఒక బాబాను కొలిచేవారు, చెన్నైలో కూడా ఒక గుడి ఉండేది, వాళ్ళు నివసించే ఆ గుడికి రెగ్యులర్గా పోయేవాళ్ళు, మాకు సనాతన ధర్మం మీద బాబాల మీద భక్తి ఉందని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద డిఎంకే సోషల్ మీడియా క్షణాల్లో రెచ్చిపోయింది. మీ నాన్న మీ అమ్మ ఇంట్లో దేవుని దీపాలు పెడితే సిగరెట్లు వెలిగించుకున్నాడని మీరే చెప్పారు, అలాంటిది బాబాల దగ్గరికి సనాతన ధర్మం వైపు మళ్ళీ మా నాన్న వెళ్ళేవారని వాళ్ళను కొలిచేవారని ఎలా మీరు పోస్ట్ చేస్తారు అంటే మీరు చెప్పేది నిజం కాదు. సో పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికైనా సనాతన ధర్మం పరిరక్షణ ముసుగులో మీరు రాజకీయాలు చేయొద్దండి. సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. మీకు మహమ్మదీయ రాజులు, చక్రవర్తులు సనాతన ధర్మం ఈ గుళ్ళ మీద దాడులు చేసి పెద్ద ఎత్తున దాడులకు దిగినప్పుడే సనాతన ధర్మం ఏం కాలేదు, నిలబడింది. మీరు దీన్ని ప్రత్యేకంగా ఉద్ధరించాల్సిన పని లేదు, ఈ ముసుగులో మీరు మత రాజకీయాలు చేయొద్దండి అని చెప్పేసి డిఎంకే సోషల్ మీడియా, తమిళనాడులో ఉండే డిఎంకే క్యాడరు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ను ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఇతర సోషల్ మీడియాల వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు. సో చూద్దాం, ఈ వివాదానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడతారా, లేదు ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఈ వివాదం ఇలాగే కొనసాగుతూ పోతుందా చూద్దాం.